హరి వసుదేవసుతం దేవం తం సచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఈర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుకర. మనం 14వ అధ్యాయం గుణత్రయ గుణ అతీత విభాగ యోగ అంటారు. ఇప్పుడు వరకు మనము ఉపోద్ఘాతం అంటే ఇంట్రడక్షన్ లో ఉన్నాము. అయితే మొదటి 2 శ్లోకముల్లో భగవాన్ ఏం చెప్పారంటే, ఈ ఆత్మజ్ఞానం యొక్క గొప్పతనం ఎంత గొప్పది, అది పొందుట వలన మనకు కలిగే ప్రయోజనం ఎంత గొప్పది అనే ఒక విషయంలో ఉద్దేశంతో మొదటి శ్లోకంలో చెప్పారు. 2వ శ్లోకంలో దాని యొక్క ప్రయోజనం అంటే మొదటి శ్లోకంలో అది ఎంత గొప్పదో చెప్పి 2వ శ్లోకంలో దాని వలన కలిగినటువంటి ప్రయోజనం చెప్పారు. అంటే వారు ఎటువంటి కలత దుఃఖం బాధ పొందరు. ఈవెన్ ప్రళయం సమయంలో కూడా వాళ్ళకి ఎటువంటి కష్టము బాధ కలగదు అని చెప్పారు. నా వ్యతంతి ప్రళయే అపి సర్గే అపి అంటే సృష్టి స్థితి లయ పునరపి జననం పునరపి మరణం, ఈ చక్రంలో వారు పడరు అని చెప్పారు. అయితే ఇప్పటి వరకు మనకి 2 శ్లోకాలు అయిపోయిన తర్వాత 3-4 శ్లోకాలు ఏం చెప్తారంటే, 13వ అధ్యాయంలో మనకి సృష్టి గురించి చెప్పారు. మహాభూతాన్యహంకార బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాని దశైకం చ పంచచేంద్రియ గోచర అని చెప్పారు. అంటే ఏంటి? ఈ సృష్టి యొక్క ప్రక్రియని 13వ అధ్యాయంలో చెప్పిన దాన్ని ఒక్కసారిగా అంటే సంక్షిప్తంగా ఒక సమ్మరీగా ఇక్కడ చెప్పాలనుకుంటున్నా. ఎందుకు చెప్పాలనుకుంటున్నారంటే, మీరు ఆత్మజ్ఞానం పొందాలంటే అసలు ఈ సృష్టి అంటే ఏంటని మనకు డౌట్ ఉంటుంది. మొదట దాని గురించి ఒక వివరణ ఇచ్చి పడేయాలి. అందువలన సృష్టి గురించి ఒక అవగాహన పూర్తిగా ఉన్నప్పుడే మీకు ఎటువంటి డౌట్ ఉండకూడదు. అందుకే 13వ అధ్యాయులు మనం చెప్పారు ఏమిటి? ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీవుభావపి వికారాంశ గుణాం చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ అని చెప్పాం అక్కడ. 20వ శ్లోకం 21 అది 20వ శ్లోకం. అయితే సృష్టికి ముందు 2 ఉన్నాయి. ఏంటివి? పురుష అంటే చైతన్యము, శుద్ధ చైతన్యము, ప్రకృతి. అంటే ఫస్ట్ శుద్ధ చైతన్యం ఒక్కటే, తరువాత ప్రకృతి. అంటే ఏంటి? శుద్ధ చైతన్యం ఆశ్రయించి దాని అధిష్టానంలోనే ప్రకృతి ప్రకటన. 2 కూడా అనాది, 2 కూడా అనాదిగా ఉన్నాయి, ఈ మధ్యలో వచ్చినవి కావు. అంటే వాటికి ఆది ప్రారంభము లేదు అని అర్థం. మరి ప్రకృతి పురుష 2 ఈ సృష్టి కారణమే. మరి వారికి సృష్టించిన వారు ఎవరు అంటే అలా లేదు కాబట్టి వారు అనాది అని చెప్తారు. ఎందుకంటే సృష్టి జరగాలంటే పురుష ప్రకృతి కలవాలి. కానీ పురుష ప్రకృతిని ఎవరు సృష్టించారు అంటే వారిని ఎవరు సృష్టించలేదు, అవి అనాది అని చెప్తారు.
అందువలన పురుష అంటే ఏంటి? శుద్ధ చైతన్యము. ప్రకృతి అంటే ఏంటి? జడము అంటే అచేతనము. పురుష అంటే ఏంటి? నిర్గుణం అంటే కేవలం ఎటువంటి గుణాలు వికారాలు మార్పులు చేర్పులు లేని కేవలం నిర్గుణ తత్వం. మరి ప్రకృతి అంటే మాయ అంటే త్రిగుణాత్మకమైనటువంటి మాయ. 3 గుణములు కలిగి. ఏంట గుణములు? సత్వ రజస్ తమస్ గుణాలు. అయితే మనం చివరికి చూస్తే కేవలం ఏకమేవ అద్వితీయం, కేవలం చైతన్యమే అల్టిమేట్ సత్యం, సాక్షిగా ఉంటుంది. శుద్ధ చైతన్యము, వికారాలు లేని, మార్పులు లేని, గుణములు లేని. మరి ప్రకృతి ఏంటి? ప్రకృతి అనేది నిరంతరం ఊసర వెళ్ళేలాగా మారుతూ ఉండడమే ప్రకృతి లక్షణం. దానికి స్వతంత్రమైనటువంటి అధిష్టానం గాని ఆశ్రయం గాని లేదు కాబట్టి అది మిథ్య అంటారు. మిథ్య అంటే ఏంటంటే కనిపిస్తుంది కానీ నిత్యము ఉండదు అని అర్థం. సో ఈ విధంగా నిర్గుణ నిర్వికార సత్యము చేతనము పురుష అయితే సగుణము సవికార మిథ్య జడము అయినది ప్రకృతి. ఇది మీకు స్పష్టంగా తెలియాలి. ఇప్పుడు మనం ఒక విషయం గమనించాలి. ఏంటి ఆ విషయం అంటే, ఇంతకీ ఈశ్వర అంటే ఎవరు? ఈశ్వర అంటే ఎవరంటే శుద్ధ చైతన్యముకి మాయ అంటే ప్రకృతి యొక్క అవ్యక్త రూపమైనటువంటి మాయ, ఆ 2 కలిసినప్పుడు ఈశ్వర అనే పదం వస్తుంది. ఈశ్వర ఎలా వస్తుంది? శుద్ధమైనటువంటి ఆ బ్రహ్మ, శుద్ధమైనటువంటి చైతన్యముకి మాయ కలిపితే దాన్ని ఈశ్వర అంటారు. అందువలన కేవలం శుద్ధ చైతన్యం ఒక్క దాని వలన సృష్టి రాదు. అందువలన అలాగని కేవలం ప్రకృతి జలం నుంచి కూడా సృష్టి కాదు. ఈ రెండింటి యొక్క కలయిక వలన మనకి సృష్టి వస్తుంది. అయితే పురుష చేతనము ప్రకృతి జలం అన్నాం కదా, దాన్ని ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నాడంటే ఆ ఇద్దరిని భార్యాభర్తలుగా చెప్పబోతున్నారు. ఇప్పుడు 14వ అధ్యాయంలో ఒక రకంగా మనకి ఒక పురాణ శైలిలో మనకి కవిత్వ రూపంలో మనకి చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ. ఏమిటది? శుద్ధ చైతన్యము భర్త అయితే ఆ ప్రకృతి భార్య. అంటే శుద్ధ చైతన్యము తండ్రి అయితే ప్రకృతి తల్లి. ఆ విధంగా అందుకే మనం చూడండి, బ్రహ్మ సృష్టికర్త బ్రహ్మ, ఆయనకి భార్య ఎవరు? సరస్వతి. సరస్వతి ఎక్కడ ఉంటారు? బ్రహ్మ వాక్కులో. అంటే బ్రహ్మకి నోరుగా ఉంటుంది శక్తి సరస్వతి దేవి, వాక్ శక్తిగా. అంటే బ్రహ్మకి వాక్ శక్తిగా ఉన్నది ఎవరు? సరస్వతి. మరి విష్ణు పాలనకర్త, స్థితికర్త, వారికి హృదయస్థములో ఉంటుంది. చూడండి, మనం ఎక్కడైనా డబ్బుని మనం కాలుదడి పెడతామా? మన సీటు వెనకపక్క పెడతామా? మన హృదయం దగ్గర పెట్టుకుంటాం. అందుకే పాకెట్లన్నీ కూడా ఎడం వైపు హార్ట్కు దగ్గరలో పాకెట్లు ఉండేవి. ఎందుకు? విష్ణుమూర్తి యొక్క హృదయంలో లక్ష్మీదేవి ఉంటున్నది. సరే, బ్రహ్మ విష్ణు అయిపోయింది. ఇప్పుడు ఎవరు? శివ. శివకి ఎక్కడ ఉంటారు? పార్వతి. నీకు పలాని భాగం ఉంటుంది లేదు, ఇద్దరు సమానం. చూసారా? పురుష ప్రకృతి. అందుకే అర్ధనారీశ్వర అంటారు. విన్నారు? సో ఈ విధంగా కాళిదాస్, మహాకవి కాళిదాస్ రఘువంశం రాసేటప్పుడు ఆయన ఒక ప్రార్థన శ్లోకం రాశారు. చాలా అద్భుతమైన ప్రార్థన శ్లోకం. ఆయన రాసేది రఘువంశం కావ్యం. ఆయన చేసే ప్రార్థన శివ పార్వతి ప్రార్థన. ఏంటది? వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని ప్రార్థన చేశారు. అంటే
మన వాక్కు అంటే మనం మాట్లాడే మాటకి దాని యొక్క అర్థం ఎలాగైతే వేరు వేరుగా ఉండవో ఆ విధంగా ఈ జగత్పిత జగన్మాత ఎప్పుడు కలిసే ఉంటారు, విడదీయరానిది అని చెప్పారు మనం. అందుకే మనము ఈ అర్ధనారీశ్వరులనే ఉంటారు. అందుకే మనకి బ్రహ్మ విష్ణు శివ ఆ శక్తులు వాళ్ళు వేరు వేరుగా కాదు మనం దర్శిస్తున్నట్టు. అందుకే ఈ ధనము ఐశ్వర్యం అంతా కూడా హృదయస్థులు ఉంటది కాబట్టి శ్రీనివాస అంటారు చూసారా. విష్ణుకి ఇంకో పేరేంటి? శ్రీనివాస గోవింద అని ఎందుకంటాము అంటే హృదయస్థంలో పెట్టుకుంటాం అన్నమాట లక్ష్మీదేవి. సో ఈ విధంగా మనం చూసాం. అయితే ఇంతకీ ఈ ప్రకృతి పురుష కలయిక సృష్టి కాదా? మరి సృష్టి అంతా ఏ విధంగా ఉండాలి చెప్పండి. ఇప్పుడు ఒక తల్లి తండ్రి వాళ్ళ బిడ్డ పుట్టారనుకోండి, బిడ్డ ఏ విధంగా ఉంటారు? ఏ విధంగా ఉంటారంటే తల్లి లక్షణాలు గుణాలు కొన్ని రావచ్చు, తండ్రి లక్షణాలు గుణాలు బిడ్డకు రావచ్చు. కాబట్టి కారణం ఏదైతే అవుతుందో కారణం యొక్క గుణాలు కార్యం అంటే ప్రోడక్ట్ లో కనిపిస్తాయి. ఇప్పుడు నేను బంగారం తీసుకెళ్లి ఒక బ్రేస్లెట్ చేయాలనుకున్నాను నా చేతికి కడిగి. నేను బంగారంకి ఎటువంటి గుణం ఉన్నాదో బ్రేస్లెట్కి వస్తాయా? లేకపోతే బంగారం ఇచ్చి వెండిగా నాకేమైనా కడిగి వస్తుందా? అలా కుదరదు. అంటే కారణం యొక్క గుణాలు కార్యంలో కనిపిస్తాయి. అందుకే కారణ గుణా కార్యే అనువర్తంతే అంటారు. అందువలన ఈ విధంగా ఒక మట్టితో చేసిన కుండలో పాత్రలన్నింటిలో మట్టి ఎలాగైతే వ్యాపిస్తుందో, బంగారంతో చేసిన వస్తువులన్నీ ఆభరణాలన్నీ బంగారం ఎలాగైతే వ్యాపిస్తుందో, ఈవెన్ మానవులు జీవులు వాటి యొక్క తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి బిడ్డల సంతానం ఎలాగైతే వారి గుణాలు సంక్రమిస్తాయో అదే విధంగా యావత్తు సృష్టి అంతా కూడా అణువు ఎక్కడ టచ్ చేసినా పురుష ప్రకృతి కలయికయే అని చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన అది నిరూపిస్తున్నారు. ఎలా? ప్రకృతి పురుషుల యొక్క మేళ కలయికని నిరూపించడానికి ఈశ్వర అంటే ప్రకృతి పురుషుల యొక్క కలయికని ఇక్కడ చెప్తారు. అందుకే మనం ఏమన్నాము? బ్రహ్మ శుద్ధ బ్రహ్మ ప్లస్ మాయా స్వరూపమైన త్రిగుణాత్మకమైన మాయ కలిపితే ఈశ్వర. అందుకే ఈ సృష్టి అంతా ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ ఏన త్యక్తేన భుంజీత మా హృద కశ్య శుద్ధనం అని చెప్పారు మొదట మంత్రం ఉపనిషత్తు. అందువలన యావత్తు సృష్టి అంతా కూడా ఆ శుద్ధ చైతన్యం పురుషులుగా ఆ మాయని ప్రకృతిగా చేస్తే మాయాశక్తి లేకుండా బ్రహ్మ సృష్టి చెయ్యలేరు. ఇప్పుడు ప్రకృతి లేకుండా పురుష పనికిరాదు, పురుష లేకుండా ప్రకృతి ఒక్కటేమీ చెయ్యలేదు. మీరు చూడండి మన సొసైటీలో ఏ సంతానం కూడా ఒక్క తండ్రి కారణం కాదు, ఒక్క తల్లి కారణం కాదు. మరి ఎలా? ఇద్దరు కలిపి సమక్షంలో జరుగుతుంది సృష్టి. అందువలన మమ యోనిహి అంటే ఇక్కడ యోనిహి అంటే సాధారణంగా కారణంకి యోనిహి అంటాం మనం ఇంతవరకు. కానీ ఇక్కడ ఏమన్నారు? మమ యోనిహి అంటే నా శక్తి స్వరూపిణి అని అర్థం. నా శక్తి స్వరూపిణి అంటున్న భగవాన్ శ్రీకృష్ణ. అంటే భగవాన్ ఈశ్వర స్థానంలో ఉండి ఏమంటున్నారు? మమ యోనిహి అంటే నా యొక్క శక్తి అంటే నా యొక్క భార్య అని అర్థం తీసుకోవచ్చు. ఏ భార్య? మన లోకలుగా ఒక కుటుంబం కాదు. ఇక్కడ యావత్తు సృష్టికి భార్య, యావత్తు సృష్టి అంతటికి అది భార్య అయితే ఈయన భర్త. మమ యోని నా యొక్క శక్తి నా భార్య. ఎవరా భార్య? మా బ్రహ్మ. చూసారా? ఇక్కడ బ్రహ్మ అంటే శుద్ధ చైతన్యం కాదు, మాయాశక్తికి కూడా బ్రహ్మ అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందుకే ఇది గురువు శిష్య పరంపర ద్వారా తెలిస్తే ఇలాంటి రహస్యాలు.
మనం డైరెక్ట్ చూస్తాం అనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అబ్బే కృష్ణ పరమాత్మ కూడా కన్ఫ్యూజ్ అయిపోయినట్టు ఉన్నాడు అనిపిస్తుంది అంతే. ఒక ఇంగ్లీష్ ఆయన శంకరాచార్య భాష అర్థం కాక శంకరాచార్య బాగా కన్ఫ్యూజ్ అయిపోయారండి అన్నట్టు రాశాడంట. అది అన్నట్లు మహద్ బ్రహ్మ అంటే ఇక్కడ బ్రహ్మ అంటే ఈ ప్రకృతికి చాలా మహత్తత్వం అంటే గొప్పది అని పొగుడుతున్నాం. ఎందుకు? ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే స్త్రీకి ఎంత కష్టం, మరి యావత్ ఈ బ్రహ్మాండమంత విశ్వంగా ఉన్న సృష్టికి జన్మనివ్వాలి ఎవరు? ప్రకృతి మాత. యావత్ సృష్టికి బ్రహ్మాండాన్ని జన్మనివ్వాలంటే మహద్బ్రహ్మ స్వరూపం ఉండాలి కదా ప్రకృతి. అందుకే మమ యోని అంటే నా యొక్క శక్తి స్వరూపుని మహద్బ్రహ్మ. మహద్బ్రహ్మ అంటే ఇక్కడ నేను అంటే మనకి స్వరూపంగా కనిపిస్తున్న దేవకి దేవుడి పుత్రుడుగా శ్రీకృష్ణుగా మనం తీసుకోకూడదు. మరి ఎలా తీసుకోవాలి? శుద్ధ చైతన్యంగా తీసుకోవాలి. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, శుద్ధ చైతన్యం అంట, అలా తీసుకోవాలి. అయితే తస్మిన్ గర్భం దదామ్యహం, సృష్టి జరిగే సమయం ఆసన్నమైనప్పుడు ఆ ప్రకృతికి నేను గర్భధానం చేస్తాను అంటున్నాను. చూసారా? గర్భధానం చేయాలంటే మనకి ప్రాణులకి అంటే స్త్రీ స్వరూపాన్ని పురుష స్వరూపాన్ని మనం చూసుకున్నాం. ఆ విధంగా గర్భధానమా? అలా కాదు. యావత్తు సృష్టి ప్రకృతికి అధిష్టాన రూపంగా చైతన్యం ఉంటుంది, సూక్ష్మంగా వ్యాపకంగా సర్వవ్యాపకంగా. మరి గర్భధానం ఎలా చేస్తారు మనకి చెప్పారు కదా. తస్మిన్ అంటే ప్రకృతి యందు, గర్భం అంటే బీజం, గర్భధానం, దదామ్యహం నేను ఇస్తున్నాను. ఎలా ఇస్తారు మరి? ఆయన ఇవ్వడం అంటే ఉండదు, తన సమక్షంలో అంటే యావత్ ప్రకృతి యందు శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబం అంటే ప్రతిబింబిస్తే ప్రకృతిలో ఆ యొక్క సృష్టి జరగడం ప్రారంభమవుతుంది. అంటే మాయకు సృష్టి చేసే శక్తి దీన్ని కలిగిస్తాను అంటున్న పరమాత్మ. అలాగైతే పురుష బీజాన్ని పురుషుడు స్త్రీ గర్భంలో ఎలాగైతే ప్రవేశపెడతారో అదే విధంగా ఈ శుద్ధ చైతన్య పురుష ప్రకృతికి ఆ గర్భం ధరించే శక్తిని నేను ప్రసాదిస్తాను అంటున్నా. అందువలన ఇప్పుడు చూడండి, స్త్రీ అందు గర్భం ప్రారంభమైన తర్వాత తన చేతులు ఏం ఉండదు, అది ఆటోమేటిక్ జరిగిపోతుంది. ఆ తర్వాత పురుషుల ప్రమేయం కూడా అక్కర్లేదు, అది జరుగుతూ ఉంటుంది, అది ప్రకృతి నియమం. అదేవిధంగా సృష్టికి ఆరంభములో ఆ యొక్క పురుష చైతన్యం యొక్క సామీప్యంతో ప్రకృతిలో ఒక డిస్టర్బెన్స్ కలిగి సృజన చేసే శక్తికి ఒక ఆరంభం మొదలవుతుంది. ఈ విధంగా మాయకు సృష్టించే శక్తిని వలన వస్తుంది. తర్వాత ఏమవుతుంది? సంభవ సర్వభూతానాం. సంభవ సర్వభూతానం అంటే ఇక్కడ సకల సృష్టిలో ఉన్న సకల ప్రాణులు, జడము, చేతనము, స్థావరము, జంగమము అన్ని కూడా మొదలైపోతున్నాయి. అయితే ఈ విధంగా ఎలా వస్తాయి అంటే ఉపనిషత్తులు చెప్పాయి. తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూత, ఆకాశాత్ వాయుః, వాయోరగ్నిః, అగ్నిరాపః, అద్య పృథివీ, పృథివ్యా ఓషధయః, ఓషధిభ్యో అన్నం, అన్నాత్ పురుషః. మళ్ళీ ప్రాణి వచ్చింది. ప్రాణి దీనికి అంతటికి ఒక క్రమం చెప్పారు తైత్తరీయ ఉపనిషత్తులు. శుద్ధ చైతన్య పురుష నుండి మాయాశక్తి ప్రకృతిలో ఆ యొక్క గర్భం ధరించే శక్తి వలన సూక్ష్మమైనటువంటి ఆకాశం మొదట సంభవించింది. ఆకాశం తరువాత సూక్ష్మమైనటువంటి వాయువు వచ్చింది. వాయువు నుండి అగ్ని వచ్చింది. అగ్ని నుండి జలములు వచ్చాయి. జలము నుండి పృథివీ అంటే భూమి వచ్చింది. భూమి నుండి ఓషధయులు వనస్పతులు వచ్చాయి. వాటి నుండి అన్నం వచ్చి, అన్నము నుండి పురుష.
దానికోటి. ఈ విధంగా సృష్టి జరిగిందని చెప్పాము మనం. తతభవతి భారత, ఆ విధంగా తర్వాత సహజంగా సృష్టి అంతా తన సైకిల్లో జరిగిపోతూ ఉంది. ఏం చెప్తున్నారు? సర్వయోనిషు కౌంతేయ, సర్వయోనిషు కౌంతేయ, సర్వయోనిషు కౌంతేయ. అమ్మా, వాయిస్లో ఏమైనా తేడా వచ్చింది ఇప్పుడు వరకు? లేదండి, బాగా వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇప్పుడు ఓకేనా? సర్వయోనిషు కౌంతేయ, సర్వయోనిషు కౌంతేయ, సర్వయోనిషు కౌంతేయ. మూర్తయః సంభవంతి యాః, మూర్తయః సంభవంతి యాః, మూర్తయః సంభవంతి యాః. తాసాం బ్రహ్మ మహద్యోనిః, తాసాం బ్రహ్మ, తాసాం బ్రహ్మ మహద్యోనిః, తాసాం బ్రహ్మ మహద్యోనిః. అహం బీజప్రదః పితా, అహం బీజప్రదః పితా, అహం బీజప్రదః పితా. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః, సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః, సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః. తాసాం బ్రహ్మ మహద్యోనిః, అహం బీజప్రదః పితా, తాసాం బ్రహ్మ మహద్యోనిః, అహం బీజప్రదః పితా, తాసాం బ్రహ్మ మహద్యోనిః, అహం బీజప్రదః పితా. పితా. అద్భుతం. ఇప్పుడు చూడండి, అసలైన విషయం సృష్టి గురించి మనకి ఒక అద్భుతమైనటువంటి వివరణ ఇస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటి అంటే, ఈ యావత్ జగత్తంతటికి నేను తండ్రిని. మరి నేను తండ్రి అయితే మరి తల్లి ఉండాలి కదా. తల్లి ఎవరు చెప్పండి అన్నాం అనుకోండి, ఈ మాయా ప్రకృతి తల్లి అంటున్నారు. మనం అడిగాం అనుకోండి, మాకు తండ్రి ఎవరు? నేనే యావత్ సృష్టికి తండ్రిని. తండ్రి అంటే మనం ఏమంటాము? మా తల్లి ఎవరు? మీ తల్లి ఈ మాయా ప్రకృతి, మాయాశక్తి ప్రకృతి ఉంది కదండి, ఆవిడే మీ సకల సృష్టి ప్రాణులందరికీ తల్లి. విచిత్రం ఏంటంటే, మనం అందరం కూడా ఆ పరమాత్మ జగత్పిత జగన్మాత యొక్క సంతానమే. కానీ ఇంత విభిన్నంగా, ఇంత తేడాలుగా ఉన్న, భిన్నంగా ఉండడం వలన మనలో అజ్ఞానం భ్రమణ వలన మనం అది గుర్తించలేకపోతాం కదా. అయితే ఇప్పుడు సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి తల్లి తండ్రి ఎవరు? ఆ శుద్ధ చైతన్య పరమాత్మ తండ్రి, ఆ ప్రకృతి తల్లి. కామన్ తల్లిదండ్రులు అందరికీ, యావత్ సృష్టి అందరికీ ఒకటే తల్లి తండ్రి. వారు సనక సనంద సనాతన సనత్ కుమార్ అవని, వశిష్ఠాది ఋషులవని, పండితులవని, మహాత్ములవని, ఈవెన్ చండాలులుగా ఉన్న దుర్మార్గులవని, ఎవరైనప్పటికీ సృష్టిలో ఉన్న వారందరికీ తల్లి తండ్రి ఒక్కరే. ఆ శుద్ధ చైతన్య పరమాత్మయే అండ్ ప్రకృతి తల్లి తండ్రి. సో అందువలన ఇప్పుడు మరి అందరికీ శుద్ధ చైతన్య పరమాత్మ తండ్రి, ప్రకృతి మాత తల్లి అయితే మరి ఇంత తేడా ఎందుకు వచ్చింది? మరి మన భూమి మీద చూస్తున్నాం, ఇద్దరు తల్లిదండ్రులకి పుట్టిన బిడ్డలు వాళ్ళ ఇంచుమించు వస్తున్నారు. ఎందుకు? మనుషులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులకి మనుషులు పుడుతున్నారు, జంతువులకి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి జంతువులకి జంతువులుగా పుడుతున్నాయి. కానీ మరి పరమాత్మ తండ్రి ప్రకృతి తల్లిగా ఉంటే
ఇన్ని రకాలు ఎలా వస్తున్నాయంటే అదే మరి తేడా. లేకపోతే మీరు కూడా జగన్మాత జగత్పిత అయిపోతారు ఈ శరీరాలతో. అందువలన ఆ తేడా ఏమిటంటే మనిషి నుంచి పుట్టినవారు మనిషే వస్తారు. కోతి, కుక్క, గుర్రము, ఏనుగు, సింహము, పులి వాటి నుండి వచ్చినటువంటి బిడ్డలు వాటిలాగే ఉంటాయి. కానీ జగత్మాత జగత్పిత అన్ని జీవరాశులు పుడతాయి. ఎందుకు? అహం బీజ ప్రదపిత, నేను ఈ జగత్తంతటికి తండ్రిని. నా యొక్క సమక్షంలో అంటే నా యొక్క ప్రతిబింబం. నేనేం చేయట్లేదు మాయలో ఒక అద్దం ఎలాగైతే ఉంటే దానిలో ప్రతిబింబం ఎలాగైతే కనిపిస్తుందో, మాయలో ఉన్నటువంటి ఆ గుణాల ఆధారంగా ఎక్కడెక్కడైతే ఆ ప్రకటన అవడానికి అవకాశం ఉందో ఆ విధంగా నా యొక్క ప్రతిబింబ అంశం ద్వారా ప్రకృతిలో జరుగుతున్నటువంటి సృష్టి ఇది. అంటే నేను పురుషతత్వాన్ని, బీజాన్ని అందిస్తున్నాను మాయా ప్రకృతికి. మహత్ బ్రహ్మ యోనిహి, ఇక్కడ కూడా మహత్ బ్రహ్మ అంటే ప్రకృతి అని అర్థం. ఇదే మనకు చాలా ప్రమాదం. ఈ 14 అధ్యాయంలో మహత్ బ్రహ్మ అంటే ప్రకృతికి వాడారు. జనరల్గా సాధారణంగా బ్రహ్మ అంటే శుద్ధ చైతన్య పరమాత్మ. కానీ ఇక్కడ మహత్ బ్రహ్మ అంటే మహత్ అని ఎందుకు అన్నారండి? అనంతం. ఈ మాయకి మీరు అద్దులేం చూపెట్టలేరు. అనాది అనంతం. కాబట్టి అనంతమైన మాయాశక్తికి మహత్ బ్రహ్మ అన్నారు. ఇక్కడ కూడా ఈ మాయ బ్రహ్మ కాబట్టి ఈ జగత్తంతటికి తల్లి ప్రకృతియే. కాబట్టి సర్వయోనిషు అంటే అన్ని జీవరాశులకి, సర్వయోనిషు అంటే అన్ని జీవరాశులకి యహ మూర్తయ, యాహ మూర్తయ సర్వయోనిషు సంభవంతి అంటే అన్ని జీవరాశులకి, ప్రాణికోటికి ఈ ప్రకృతి జన్మనిస్తుంది. అంటే మనం వ్యవహారికంగా చూసామనుకోండి, కోతి నుంచి కోతి, ఆవు నుంచి ఆవు, ఆ గుర్రం నుంచి గుర్రము, ఏనుగు నుండి ఏనుగు, సర్పాల నుండి సర్పాలు, మనుషుల నుండి మనుషులు వస్తాం. కానీ ఇది ఆది మాత అంటే తొలి మాత, మొట్టమొదటి మాత, జగత్తుకి మాత, జగన్మాత. కాబట్టి ఇక్కడ మూర్తయ అంటే ఉపాధులు, శరీరాలు, ఆకారాలు, నామరూపాలు. ఇక్కడ ఏ తల్లి నుంచి ఎటువంటి జాతి పుట్టుక అనేది చూసినా నిజానికి మనకి ఎన్ని రకాలు, 84 లక్షల రకాలు అంటారు మన పురాణాల్లో. ఈ 84 లక్షల రకాల జీవరాశులన్నింటికీ ఒకే తల్లి. ఎవరు? ప్రకృతి. అయితే మనకు డౌట్ వస్తుంది. ఏంటా డౌటు? ప్రకృతి 84 లక్షల రకాలు ఎందుకు ఇస్తుంది? అన్ని రకాలు ఒకే రకం రావాలి కదా మన సాధారణ తల్లిదండ్రులాగా అంటే కుదరదు. ఎందుకు? ప్రకృతిలో మూలములో 3 గుణములు ఉన్నాయి. మూలములు ఎన్ని గుణాలు ఉన్నాయి? 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాలు సామ్య అవస్థలు ఉండేటప్పుడు సృష్టి జరగదు. ఏముంటాయి అప్పుడు? శుద్ధ చైతన్యము దాన్ని ఆశ్రయించుకొని మాయగా ఉంటుంది, అంతే. ఆ 3 గుణములు సామ్య అవస్థలో డిస్టర్బెన్స్ అయిందనుకోండి, దాన్ని విషమ అవస్థ అంటారు. విషమ అవస్థలో సృష్టి ప్రారంభమవుతుంది. తాసాం ఏ సర్వయోనిసు అంటే మూర్తయ, యాహ మూర్తయ తాసాం ఏ జీవరాశి పుట్టినా వారందరికీ బ్రహ్మ మహద్బ్రహ్మ యోని, ఈ ప్రకృతియే జగన్మాత అని చెప్పారు. అందువలన ఈ యొక్క 3 గుణములలో ఆ సామ్యం డిస్టర్బ్ అయినప్పుడు వాటిలో శుద్ధ చైతన్యం యొక్క సామీప్యం వలన ప్రకృతిలో సృష్టి శక్తి, సృజన శక్తి ఆరంభమవుతుంది. అందువలన ఆ గుణాల యొక్క కాంబినేషన్, మిశ్రమం బట్టి మనలో ప్రకటమవుతుంది. అందుకే జడ పదార్థం రాయిలో కూడా ప్రకృతి పురుష ఉంటుంది, మొక్కల్లో ఉంటుంది, కీటకముల్లో ఉంటుంది, పక్షుల్లో ఉంటుంది, జంతువుల్లో ఉంటుంది, మనుషుల్లో ఉంటుంది. సర్వం సృష్టి అంతా కూడా నక్షత్ర గ్రహాలు యావత్తు సూర్యమండలం, సౌరమండలం మొత్తం సృష్టి విశ్వం అంతా కూడా ప్రకృతి పురుష సంయోగమే. ఈ విధంగా తెలుసుకుంటే ఇప్పుడు మనకి ఏమర్థమైందంటే యావత్తు సృష్టి మన యొక్క ఈవెన్ మన గోళ్ళు, మన యొక్క అవయవాలు,
మన యొక్క జుట్టు తీసుకున్నా, ఒక ఇంటికి తీసుకున్నా దానిలో కూడా శివశక్తి ఉన్నదంటే మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. అందువలన శుద్ధ బ్రహ్మ ప్లస్ మాయా ప్రకృతి ఈ రెండు కలిస్తేనే ఈశ్వరు నుంచే జగత్తు వచ్చింది. ఇప్పుడు చూడండి, శుద్ధ చైతన్యము ప్లస్ మాయ అన్నాం కదా. శుద్ధమైన జలము ఒక సముద్రం అనే విస్తీర్ణములో, అంటే ఒక ఎక్కువ విస్తీర్ణంలో ఆ శుద్ధమైన జలం ఉంటే మనకేమనిపిస్తుంది? సముద్రము అనే ఒక నామంతో పుట్టింది. అంటే ఏంటి? శుద్ధమైన జలము విస్తారంగా వ్యాపించి ఉంటే దాని పేరు సముద్రము అన్నాం మనం. ఆ సముద్రము దేనికి కారణమవుతుంది? అనేక కెరటములు, అలలు, తరంగాలు, బుడగలు, అలలు అన్నీ వస్తున్నాయి కదా. వీటన్నిటి కారణం ఏంటి? సముద్రం ఏంటి? నీరు, వాటి యొక్క విస్తీర్ణంగా ఉన్నటువంటి ఆ ప్రదేశము, ఈ రెండు కలిపి సముద్రుడు అయ్యాడు, సముద్రము అయ్యాడు. ఆ సముద్రం అనేది మనం ఈశ్వర స్థానంలో మనం దర్శించినట్లయితే ఆ యొక్క విస్తీర్ణమైన ప్రదేశము, ఆ నీటికి అవకాశం ఇచ్చినటువంటి ఆ ప్రదేశాన్ని మనము బుడగలు, అలలు, తరంగాలకి జన్మనిస్తుంది. కాబట్టి సముద్రం అనే ఆ ఈశ్వరు నుండి అనేక రకములు కెరటములు, బుడగలు, అలలు వస్తున్నాయి కదా. అవన్నీ కూడా ఒక జగత్తుగా మనం ఊహించుకుంటే ప్రతి అందులో ఉన్న బుడగలు, తరంగాలు, అలలు, నురగలు అన్నిట్లో కూడా ఏముంటుంది? సమానంగా శుద్ధ చైతన్యం నీరు ఉంటుంది, H2O. ఈ విధంగా 4 శ్లోకాల్లో మనకి భగవాన్ ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్ పూర్తి చేశారు. అందుకే మనం ఎప్పుడు కూడా, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, సర్వయోనిషు మూర్తయ సంభవంతి, అవన్నీ కూడా మమ యోని అంటే మహద్యోని, నా యొక్క మాయాశక్తికి నేను బీజప్రద అంటే నేను దానికి సృష్టికి జరగడానికి ఆ ప్రకృతికి నేను ఆ శక్తి కల్పిస్తున్నాను. కాబట్టి నేను పిత అయితే ఆ ప్రకృతి మాత. యోని అంటే ఇక్కడ మాత, ఆ పరమాత్మకి భార్య అనే ఒక రూపకల్పన ఇదంతా. అయితే ఇప్పుడు మనం ఒక్కసారి చూడాలి, ఏంటి శుద్ధ చైతన్యం అంటే ఏమిటి? మనం ముందే చూసాం. ఏంటి? శుద్ధ చైతన్యం అనేది ప్రకృతితో ఎటువంటి సంబంధం లేదు, స్వతంత్రము, ప్రకృతిలో ఎటువంటి భాగం కాదు, ప్రకృతి నుండి పుట్టింది కాదు, ప్రకృతి యొక్క గుణం కూడా కాదు. శుద్ధ చైతన్యం అనేది స్వతంత్రం. శుద్ధ చైతన్యము ప్రకృతి అంతా వ్యాపించి ప్రకృతికి చేతన తత్వాన్ని అందిస్తున్నది. ప్రకృతి యొక్క హద్దులు, అవధులు చైతన్యాన్ని పరిమితం చేయలేదు. ప్రకృతి చైతన్య సమక్షంలోనే చేతనంగా పొంది వికారాలన్నీ పొందుతున్నది. ఒకవేళ ప్రళయములో ప్రకృతి మాయమైన చివరికి మిగిలేది శుద్ధ చైతన్యమే. కానీ శుద్ధ చైతన్యములో ఎటువంటి వికారాలు ఉండవు కాబట్టి వ్యవహారం, సృష్టి జరగదు. తదేకో వశిష్ట శివ కేవలోహం, కేవల శుద్ధ చైతన్య శివగా మిగిలిపోతుంటుంది. అందువలన ఈ చైతన్యం మనం చూసాం. ఏంటి? మన యొక్క వ్యక్తిగత శరీరంలో శుద్ధ చైతన్యం అని ఎలా తెలుసుకోవాలంటే ఈ శరీరము, ఈ ఇంద్రియములు, ఈ శ్వాస, ఈ మనసు, బుద్ధి, హృదయము సర్వము కూడా ప్రకృతియే. వీటి వెనక ఉన్నటువంటి ఆ టచ్ ఆఫ్ కాన్షియస్నెస్, అవేర్నెస్ అంటే ఆ స్ఫురణం, ఎరుక, అది పురుష చైతన్యము. ఇప్పుడు చూడండి, పురుష చైతన్యం అనేది ఈ శరీరం నుండి పుట్టింది కాదు. చైతన్యము స్వతంత్రం శరీరం కంటే. చైతన్యము శరీరంలో ఒక భాగం కాదు. చైతన్యము శరీరం యొక్క గుణం కాదు. మరి చైతన్యం యొక్క సమక్షంలో ఈ శరీరం అంతా కూడా చేతనంగా మారిపోతుంది. చైతన్యం వలనే శరీరం తెలుస్తుంది, తద్వారా వ్యవహారం జరుగుతుంది. ఈ శరీరం యొక్క లిమిటేషన్స్, పరిమితులు
చైతన్యాన్ని పరిమితం చేయలేదు. ఒకవేళ ఈ శరీరం రాలిపోయినా, ఎండిపోయిన ఆకు వలె రాలిపోయినా, పగిలిన కుండ వలె ముక్కలైపోయినా శుద్ధ చైతన్యంకి ఎటువంటి డోకా లేదు. మరి డోకా లేని మిగిలిపోయి ఉన్న చైతన్యం ఉన్నదా లేదా నాకు ఎలా తెలుస్తుంది? మీకు ఈ విధంగా తెలియదు, అనుభవంగా తెలియదు. ఎందుకు? అనుభవంగా తెలియాలంటే శరీరం ఉండాలి. బల్బు పగిలింది, చీకటిగా ఉంది, కరెంట్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది? మళ్ళీ కొత్త బల్బు వస్తే తెలుస్తుంది తప్ప నీకు తెలియదు. ఇంకా నీకు తెలియాలంటే ఓ పని చేయి, స్విచ్ ఆన్ చేసి నీ యొక్క ఫింగర్, నీ వేలు ఆ యొక్క ఫ్యూజ్లో పెట్టండి, వాల్లో పెడితే అప్పుడు తెలిసిపోతుంది నీకు కరెంటు ఉందా లేదా. దాన్ని ఎలక్ట్రికల్ యోగా అంటారు. మీకు ఇంతకుముందు చెప్పాను. స్వామీజీ ఉత్తరకాశీలో ఉండేటప్పుడు ఆ సమయంలో అక్కడ పెద్దగా కరెంట్ ఇంక డెవలప్ అవ్వలేదు, ఎక్కడో ఒక్కొక్క దగ్గర ఉండేదన్నమాట. సో అప్పటికే నేపాల్ రాజు ఒక విద్యుత్ అనేది ఏర్పాటు చేశారన్నమాట స్వామీజీ గారి కుటీరంలో. తపోవన స్వామి, ఇప్పుడు కాదు. అయితే కేరళ నుండి నంబూద్రి ఒక బ్రాహ్మణ పండితులు వచ్చారు స్వామివారి దర్శనానికి. వచ్చి పగలంతా మాట్లాడారు. సాయంత్రం అయింది, బాగా ఉక్కపోస్తుంది. స్వామీజీ గారు చిన్న ఫ్యాన్ లాంటిది ఆన్ చేశాడు. అక్కడ స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. ఆ నంబూద్రి పండితు ఇంతవరకు కరెంట్ ఇప్పుడు చూడలేదు ఆయన పాపం. స్వామీజీ, మీలో ఏవో మహిమలు సిద్ధులు ఉన్నాయి, మీరు ఇక్కడ గోడకెలగంటే అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది అని ఆశ్చర్యపోతున్నాడట నంబూద్రి. వెంటనే తపోవన స్వామి అన్నారు, పండిట్జీ అది కరెంటు అన్నారంట. కరెంటా? ఏంటి కరెంట్ అంటే ఏంటి అడిగాడు. ఆయన ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎంత వివరిస్తున్నా అర్థం కాదు. పండిట్జీ అది కరెంటు, ఇక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ నుండి అది ఫ్లో అయ్యి అక్కడ నుండి తిరుగుతుంది ఫ్యాన్ అన్నారు. అయినా అర్థం కాలేదు. ఇక సాయంత్రం పూట చీకటి అవుతుంటే అక్కడ ఒకే ఒక బల్బు ఉంటుంది. ఇక్కడ స్విచ్ ఆన్ చేశారు, బల్బు వెలిగి. స్వామీజీ మీలో అనేక శక్తులు ఏవో ఉన్నాయి, నాకు డౌట్ వేస్తుంది మీ మీద. ఇంతకుముందేమో తిరిగిన ఫ్యాన్ కరెంట్ అన్నారు, ఇప్పుడు వెలుగుతున్న బల్బు కరెంట్ అంటున్నారు అన్నారు. పండిట్జీ ఇది కూడా కరెంటే అన్నారు. నేను నమ్మను, నాకు విశ్వాసం లేదు నీ మీద. మీరేదో శక్తులు మంత్రజాలం చేస్తున్నారు నా దగ్గర అని అంటారు. ఇక తర్వాత 8 గంటల తర్వాత ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణి, ఆల్ ఇండియా రేడియో వార్తలు వచ్చాయి. రేడియోలు ఆన్ చేశారు. ఆ బాక్స్ నుండి వార్తలు వస్తుంది. స్వామీజీ బాక్స్ మాట్లాడుతుంది, పెట్టి మాట్లాడుతుంది, మీరు ఏదో చేస్తున్నారు, మీరు ఏదో దెయ్యంతో దీంతో మాట్లాడుతున్నారు అని పండిత్ ఒకటే గోల. ఆ స్వామీజీ మొత్తం ఆయన పీస్ అంటే ఆ శాంతి మొత్తం పోయింది, అశాంతి అయిపోయింది. లాస్ట్కి పండిట్జీ డూ యూ వాంట్ టు నో ద కరెంట్ ఎలక్ట్రిసిటీ? ఎస్ మహారాజ్, నాకు కరెంట్ తెలియాల్సిందే అని. ఓకే, ఒక పని చేయండి, అక్కడ చిన్న స్టూల్ ఉంది కదా, తీసుకురండి. ఓకే, తీసుకొచ్చాను. ఎందుకంటే గాబరగా ఉండడం, తొందరగా తెలుసుకోవాలి కరెంట్ అంటే ఏంటండి. ఓకే, అక్కడ ఒక చిన్న క్లాత్ ఉంది కదా, పట్టుకో. ఓకే, పట్టుకున్నాను. ఈ క్లాత్ ఆ స్టూల్ పైకి ఎక్కి ఆ బల్బ్ తీసేస్తాం. తర్వాత ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు, ఆ వాలర్లో నీ యొక్క చిటికని వేలు ఇలా పెట్టండి అన్నాడు. ఎంత టైం పెట్టమంటారు అన్నాడు పండితుడు. ఎంత టైం అక్కర్లేదు, మీరు జస్ట్ ఇలా పెడితే చాలు, జస్ట్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ యూ విల్ సీ ద రిజల్ట్ అన్నారు. నీకు తెలిసిపోతుంది ఫలితం ఏంటన్నాడు. ఓకే, పెట్టిన వెంటనే తీసేయాలా? నువ్వు తీయక్కర్లేదు, జస్ట్ ఇలా పెట్టండి చాలు అన్న. వెంటనే పండిత్ స్టూల్ తీసుకొచ్చాడు, క్లాత్ పట్టుకొని బల్బ్ ఇలా పైకి తీశాడు. తీసిన వెంటనే ఇలా వేలు పెట్టాడు, చిటికిన వేలు. ఒక్క షాక్ కొట్టింది, కింద పడి మొత్తం రూమ్ చుట్టూ ఆ 4 గోడల చుట్టూ తిరిగాడనమాట ఆ తల షాక్తో. ఒక్కసారి ఫేస్ రెడ్, మొత్తం ముఖమంతా ఎర్రగా మారిపోయింది. మాటలు లేవు, సైలెంట్, నిశ్శబ్దం అయిపోయాడు. స్వామీజీ వైపు ఇలా చూశారు. స్వామీజీ అన్నారు, కరెంట్ అర్థమైందా? నో టాకింగ్, నథింగ్, సైలెంట్. అప్పుడు స్వామీజీ అనుకున్నారు, ఇంతకాలము నేను కరెంట్ అంటే ఏంటి చెప్తున్నాను, పుస్తకాల్లో చదివింది విన్నది, కానీ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. నంబూద్రిజీ, పండిట్జీ
యూ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ కరెంట్. నాకు తెలియదు, చెప్తావా అని అడుగుతున్నాడు. కొంతకాలం తేరుకొని నంబూద్రి పండిత్ అన్నారు, స్వామీజీ యూ వాంట్ టు నో ద కరెంట్? ఎస్. ఓకే, సేమ్ థింగ్ యూ డూ. మళ్ళీ స్వామీజీ కూడా స్టూల్ తెచ్చుకున్నారు, స్టూల్ పైకి ఎక్కారు, ఆ బల్బు తీశారు, వాలర్లో స్వామీజీ గారు ఇలా వేలు పెట్టారు ఒకటి. వెంటనే షాక్ కొట్టింది. స్వామీజీ కూడా మళ్ళీ 4 గోడల చుట్టూ తిరిగి రెడ్ ఫేస్ అయిపోయి చెమటలు పట్టి ఒక్కసారి పండిత్ వైపు చూశారు. అప్పుడు ఇద్దరు ఒకరికొకరు ఫేస్ చూసుకుంటూ, ఎందుకంటే ఇద్దరికి అపరోక్ష అనుభూతి కలిగిపోయింది కరెంట్ అంటే ఏంటి అనేది. ఇక మాట్లాడుకోవడం లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, కేవలం అదే ఎక్స్పీరియన్స్లో ఉన్నారు ఇద్దరు. మీకు అదే జరిగిన ఒక ఉదాహరణ చెప్తా. త్రైలింగ స్వామి కాశీలో ఉన్నారు. ఆయన మహాయోగి, సిద్ధయోగి. ఆయన గురించి రామకృష్ణ పరమహంస విన్నారు. అబ్బా, ఆ మహాత్మ నేను సందర్శించాలి అని ఒకటే గొడవ. సరే, భక్తులందరూ ఏర్పాటు చేశారు. బేలూరు మఠం నుండి కాశీకి, వారణాసికి. అక్కడ త్రైలింగ స్వామి ఎక్కడ ఉంటారంటే అందరికీ తెలుసు, కాశీ మొత్తం తెలుసు ఆయన ఎక్కడ ఉంటారని. పంచగంగ ఘాట్ తీరంలో ఉంటారు. వెళ్ళారు, ఆయన ముందు కూర్చున్నారు. ఇద్దరు 10 నిమిషాల పాటు అలా ఒకరికొకరు చూసుకున్నారు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదంటే ఎంత ఆశ్చర్యమో చూడండి. అంటే ఇక్కడ స్వామీజీ నంబూద్రి పండితులు ఎలాగైతే కరెంట్ అనుభవంతో ఇద్దరు మాట్లాడుకుంటూ ఒకరికొకరు అలా చూసుకున్నారు, అదే విధంగా త్రైలింగ స్వామి రామకృష్ణ పరమహంస ఓ 10 నిమిషాల పాటు అలా ఒకరికొకరు చూసుకుంటూ రామకృష్ణ పరమహంస లేచి వెళ్ళిపోయారు కలకత్తా. త్రైలింగ స్వామి ఆయన ధ్యానంలో ఆయనకి వెళ్ళిపోయారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఇది మనం ఎంత చెప్తున్నా మనకు అర్థం కాదు. అందువలన శుద్ధ చైతన్యం నువ్వు అయి ఉన్నావంటే నాకు తెలియదు ఎందుకు అంటారు. శరీరం అనేది ఉంటేనే అనుభవంలో ప్రకటన అవుతుంది. కట్టిలో అగ్ని ఉంది, కానీ అగ్ని మనం కర్ర పట్టుకుంటే కాలిపోయింది అనుకోండి, ఇక కర్రలు మనం వాడలేం. దానికి ఒక టచ్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఆ కర్ర లోపల, ఉడ్డు లోపల ఉన్నటువంటి ఆ అగ్ని ప్రకటమవుతుంది. సో ఈ విధంగా ఇది అసలైనటువంటి శుద్ధ చైతన్యము. అయితే ఈ శుద్ధ చైతన్యం అనేది శరీరంలో ఏ విధంగా చేతన తత్వం కలిగిస్తుంది? ఇది మనకి ప్రశ్న. అంటే మనకి శుద్ధ చైతన్యము మీ అంతఃకరణం ఉంది. మనస్సు, బుద్ధి, వీటికి అంతఃకరణం అంటారు. నేత్రములు, చెవులు ఇవన్నిటికీ బాహ్యకరణములు అంటారు. అంటే బయటికి చూస్తాయి, అవి లోపల తెలుసుకుంటాయి, లోపల ఉంటాయి కాబట్టి. అయితే శుద్ధ చైతన్యం ఎప్పుడైతే మీ అంతఃకరణంలో ప్రతిబింబించిందో ఒక్కసారి దాన్ని చిత్తు అంటే చైతన్యం, ఆభాస అంటే ప్రతిబింబం, చిదాభాస అంటారు దాన్ని. ఆ చిదాభాస వలన మీ మనసు, జడంగా ఉన్న మనస్సు చేతన పొందుతుంది. ఆశ్చర్యం. ఆ మనస్సు ఎప్పుడైతే చేతన పొందిందో దాని నుండి అప్పు తీసుకుంటున్నటువంటి ఆ చేతన తత్వము ఇంద్రియములన్నిటికీ వ్యాపించి, ఇంద్రియములన్నిటికీ వ్యాపించినప్పుడు చర్మం ఉన్నది కదా, అది మొత్తం శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ఎందుకు? నాలుక యందు కూడా చర్మం ఉంటుంది, నేత్రముల యొక్క ఆ కనుగురుడ్డు యందు కూడా చర్మం ఉన్న స్పర్శ ఉన్నది. అంటే మొత్తం శరీరం అంతా చర్మం వ్యాపించి ఉన్నది. చర్మానికి పొందినటువంటి చేతన తత్వము శరీరం అంతా పొంది ఉన్నది. అందువలన ఈ విధంగా ఏర్పడినటువంటి ఆ శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబం ఏదైతే అంతఃకరణలో ఉంటుందో దాన్ని ప్రతిబింబ చైతన్యము అంటారు. ఈ ప్రతిబింబ చైతన్యం వలన మనకి అంటే ప్రతి మనిషి, ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు శుద్ధ చైతన్యము, ప్రతిబింబ చైతన్యం, ఈ రెండు కలయికి. అందువలన మనకి ఎప్పుడైతే ఈ కార్యకరణ సంఘాత అని అంటారు, అంటే శరీరము, ఇంద్రియములు, మనసు, ఈ మూడిని కలిపి కార్యకరణ సంఘాత, ఆ సంఘాతము యందు కలిగిన ప్రతిబింబ చైతన్యాన్ని అహంకారము అంటారండి. అందువలన అహంకారం అంటే ఏంటి? ఈ సంఘాతం అంటే ప్రకృతిని అర్థం. శరీరము, మనసు, ఇంద్రియములన్నీ ప్రకృతే. ప్రకృతి మనం వచ్చాంగా, మనమంతా ప్రకృతి పుత్రులు, అందుకే ప్రకృతి పుత్రులము. అందుకే మన ప్రకృతి మనం ఎప్పుడు కూడా నమస్కరిస్తాము. విదేశీయుల ప్రకృతి మీద విజయం సాధించము, ప్రకృతిని నాశనం చెయ్యము, ప్రకృతి బాధ కలిగించము, ప్రకృతికి హాని చెయ్యము.
మనం హాని చేస్తే కరోనా లాంటివి వచ్చి మనకు గుర్తు చేస్తాయి, యూ షుడ్ నాట్ డూ దట్ అని, మీ తల్లిని మీరు మర్చిపోతున్నారు అని. అందుకే విదేశీయులకి మన భారతీయ సంస్కృతికి ఇదే తేడా. యావత్ ప్రకృతికి, పర్వతాలు, నీరు, అగ్ని, వాయువు, అన్నీ మనకి పూజనీయమే. వాళ్ళవి పూజించరు. ఎక్కడో పరలోకంలో ఎక్కడో దేవుడు ఉన్నాడని చెప్పేసి ఈ ప్రకృతి నాశనం చేసి పడేశారు. వాళ్ళు స్టార్ట్ చేసింది అనుభవములు, వాళ్ళు స్టార్ట్ చేసింది మొత్తం ప్రకృతి నాశనం. వాళ్ళు వచ్చి అందరికి, ప్రపంచం అందరికీ వాళ్ళు మళ్ళీ పాఠాలు చెప్పుకుంటారు. అందువలన అహంకారం అంటే ప్రకృతిలో కలిగినటువంటి ప్రతిబింబ చైతన్యం, అంటే శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబ చైతన్యము, ప్రకృతి, ఈ రెండు కలిపితే అహంకారం పుట్టింది. మీకు అర్థమైందండి? శరీరము ప్లస్ చిదాభాస ఈజ్ ఈక్వల్ టు అహంకారము. అంటే బిఎంఐ కాంప్లెక్స్ అంటారు స్వామి చిన్మయానంద. బిఎంఐ అంటే ఏంటి? బాడీ మైండ్ ఇంటలెక్ట్ కాంప్లెక్స్. బిఎంఐ కాంప్లెక్స్ ప్లస్ శుద్ధ చైతన్యము ఈజ్ ఈక్వల్ టు అహంకారము. ఇప్పుడు చూడండి, నేను అంటే ఎవరు? నేనంటే ఎవరు? శుద్ధ చైతన్యము ప్లస్ అహంకారము. అందుకే నేను అహంకారంతో కలిసిపోయి నేను అనేస్తున్నాం మనం. శాస్త్రం ఏం చెప్తుంది? ఈ అహంకారంతో నువ్వు ఉన్నావు కదా, అహంకారము నుండి ఈ ప్రకృతి భాగం విడిచిపెట్టి శుద్ధ చైతన్యం నేనని చెప్పుకో. అప్పుడేమవుతుంది? శివోహం అవుతావు. ఆ శివ కాస్త ప్రకృతితో కలిసిపోతే ఏమవుతుంది? అహంకారం వస్తుంది. నేను పుట్టాను, లోకం పుట్టింది అని పాటలు పాడాల్సి వస్తుంది. అందువలన నేను అంటే ఏంటి ఇప్పుడు? అంటే ఒరిజినల్ శుద్ధ చైతన్యము ప్లస్ అంతఃకరణం, అంటే శరీరము, మనస్సు, బుద్ధి, అంతఃకరణము, దాంట్లో కలుగుతున్నటువంటి ప్రతిబింబ చైతన్యాన్ని నేను అంటున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా? ఈ నేను అనేది పరమాత్మ రెండు రకాలుగా చెప్తున్నారు మనకి. ఏంటి? ఉత్తమమైనటువంటి నేను, నీచం అంటే నీచం అనకూడదు, నిమ్నం అంటే తక్కువగా, అల్పమైన నేను అనండి. అల్పమైన నేను, గొప్ప నేను, రెండు నేనులు ఉన్నాయి మనలో ఇప్పుడు. మరి గొప్ప నేనంటే ఏంటి? కేవలం శుద్ధ చైతన్యాన్ని గొప్పగా ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన నేను. మరి అహంకారంతో కలిసి ఉన్న నేనంటే అల్పమైన నేనుగా గుర్తించాలి. ఇది మనకి తెలియాలి. ఈ విషయంలో భగవాన్ మనకి సహాయాన్ని అందిస్తున్నారు. ఏంటి అంటే ఈ అహంకారములో ఏమేమి ఉన్నాయి? శుద్ధ చైతన్యము ప్లస్ ప్రకృతి ఉంది. ప్రకృతిలో ఏమున్నాయి చెప్పాను? 3 గుణములు ఉన్నాయి. అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సో ఈ శుద్ధ చైతన్యము ఆ గుణములు బట్టి అహంకారం పుట్టింది కాబట్టి సత్వగుణము ద్వారా వచ్చినటువంటి అహంకారాన్ని సాత్విక అహంకారం అంటారు. రజోగుణము ప్రభావంగా ఉన్నప్పుడు వచ్చినటువంటి అహంకారాన్ని రజోగుణ అహంకారం అంటారు. మరి తమోగుణం అధికంగా ఉన్నప్పుడు వచ్చిన అహంకారాన్ని తామసిక అహంకారం అంటారు. ఇప్పుడు చూడండి, ఈ 3 ఎప్పుడైతే అయ్యాయో 3 రకాల గుణాలకి మనల్ని బంధించే శక్తి ఉంది. అంటే 3 కలిపి మనల్ని 3 ముళ్ళేసి కాళ్ళకి, చేతులకి అన్నిటి కట్టేసి సంసార చక్రంలో పడేస్తాయి అన్నట్టు 3 గుణాలు. అందువలన ఈ 3 గుణాల నుండి బయటపడే మార్గాన్ని గుణాతీత తత్వము లేదా ఆత్మజ్ఞానము అంటారు. అందువలన మీకు డౌట్ రావచ్చు, రజోగుణం బంధిస్తుంది, తమోగుణం బంధిస్తుంది, సత్వగుణం ఎందుకు బంధిస్తుంది అని మీకు డౌట్ రావాలి. దీనికి మహాత్ములు ఒక కథ చెప్తారు. ఏంటంటే ఒక వ్యక్తి కొంత వ్యాపారం చేసి ధనధాన్యం సంపదలతో వెళ్తున్నాడు అడవిలో బాటసారిగా. 3 దొంగలు పట్టుకున్నారు. 3 దొంగలు పట్టుకొని ఆయన్ని పట్టుకొని బంధించారు. ఒకడు అంటారు, ఈయన్ని చంపేద్దాం పూర్తిగా, ఆ ధనాన్ని అంతా దొంగలిద్దాం అంటాడు ఒకడు. ఇంకొకడు అంటాడు, ఈయన మొత్తం ఇక్కడ కాళ్ళు చేతులు అన్ని కట్టి, కళ్ళు అన్ని కట్టేసి ఇక్కడ చెట్టుకు బంధించేద్దాం అంటారు. 3వ వాడు అంటాడు, ఎందుకండి బంధించడము, ఈయన దగ్గర ధనం తీసుకున్నాం కదా, మెల్లగా కాళ్ళు చేతులు ఇప్పేద్దాం, కానీ కళ్ళకు మాత్రం గంటలు కట్టి ఆ యొక్క అడవి నుంచి బయటపడే మార్గం వరకు తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టేద్దాం, మనం అక్కడ నుంచి మాయమైపోదాం అని ఇంకొకడు అంటాడు.
అయితే ఈ ముందు చంపేద్దాం అనేవాడు తమోగుణ స్వరూపం అనమాట. చంపేయడమే అంతే, ఇంకా ఉండదు, ఇంకా వెనక ముందు ఉండవు ఆలోచన. మరి కాలు చేతులు కట్టి అడవిలోనే పడేద్దాం అనేవాడికి రజోగుణ ప్రభావము అని అర్థం. మరి ఆయనకి కళ్ళకు గంతలు కట్టి తన అడవి నుండి బయటపడే మార్గంలో విడిచిపెడదాం అనే వాళ్ళకి సత్వగుణంగా ప్రతీకగా మనము గ్రహించాలి. అయితే ఎప్పుడైతే ఆ యొక్క రోడ్డు మార్గంకు వచ్చి కళ్ళకు గంతలు విప్పారో ఆ బాటిసార్ అంటాడు, నాయన నువ్వు మంచోడ్లా ఉన్నావు, ఎవరైతే అక్కడ తీసుకొచ్చి విడిచిపెడదామన్నారో నువ్వు మంచోడ్లా ఉన్నావు, నువ్వు మా ఇంటికి వచ్చి వస్తే నీకు భిక్ష పెడతాను అన్నారు. నాయన నేను మీ ఇంటికి రాలేను, ఎందుకు, నేను నీకు ప్రాణంతో రక్షించినప్పటికీ నేను కూడా దొంగే, పోలీసులు అందరూ మమ్మల్ని గాలిస్తున్నారు అన్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మంచి దొంగ, చిన్న దొంగ, పెద్ద దొంగ, ఏదైనా దొంగ దొంగే. కాబట్టి 3 గుణాలంటే బంధించే తాడు అని అర్థం. ఇంకొక అర్థం ఉంది గుణంకి, ఏమంటారు ఇంకొకటి తాడు అనే అర్థం కూడా ఉంది. మిమ్మల్ని బంధిస్తారు అంటే గుణము అంటే లక్షణము, స్వభావ లక్షణము, గుణం అంటే బంధించే తాడు అని కూడా అర్థం ఉంది. అందువలన మోక్షం మీరు పొందాలనుకుంటే ఈ 3 గుణాల నుండి బయటపడాలి. దీనిని గుణాతీత అంటారు. అందువలన ప్రళయకాలంలో ఈ గుణాలు సామ్య అవస్థలో ఉంటాయి. వీటికి ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అప్పుడు సృష్టి జరుగుతుంది. అందువలన గుణాలు ఉన్నా లేకపోయినా గుణము యొక్క స్వరూపము, ఆ యొక్క గుణాల యొక్క విభాగము వివేకంతో మీరు దర్శించినట్లయితే ఆ గుణాలు ఉన్నప్పుడు కూడా మీరు గుణాలకు దాటి వెళ్ళిపోతే దాన్ని గుణాతీత అవస్థ అంటారు. అందువల్ల చూడండి, జంతువుల్లో కూడా 3 గుణాలు ఉంటాయి, చెట్లలో కూడా 3 గుణాలు ఉంటాయి, మనుషుల్లో కూడా 3 గుణాలు ఉంటాయి. అంటే అన్నింట్లో కూడా సమానంగా లేకపోయినా 3 గుణాలు ఉంటాయి. మరి ఇవన్నిటికీ తేడా ఎక్కడొచ్చింది? ఆ గుణాలు భేదం. ఇప్పుడు రాయిలో 99.9% తమో గుణం ఉంటుంది, వృక్షాలలో కొంత పర్సెంట్ ఇటు తగ్గుతుంది, జంతువుల్లో ఆ పర్సెంటేజ్ శాతం తగ్గుతుంది, మనుషుల్లో కూడా ఆ మిశ్రమ తేడా వలన ఇవి కలుగుతున్నాయి తప్ప ప్రతి అణువు, ఈవెన్ ఒక ఇసుక రేణువులో కూడా యావత్తు సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతి పురుష ఇసుక రేణువులో కూడా ఉంటుంది. అందువల్ల ఈ సత్వ రజస్తమో గుణాల యొక్క పూర్తి వివరణ, ఈ అహంకారం అంటే 3 గుణాలు అహంకారం ఉందని చెప్పాం కదా, దాని వల్ల ఏమి జరుగుతుంది అనేది పూర్తి వివరణ ఈ అధ్యాయంలో ఉంటుంది. ఈ అధ్యాయం కనుక మీరు తెలుసుకుంటే మీలో ఏ సమయంలో ఎటువంటి ప్రభావంలో ఉన్నారు, నేను ఏ గుణములో ఉన్నాను, నేను దేన్ని వృద్ధి చేసుకోవాలి, దేన్ని తగ్గించుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా అద్భుతమైనటువంటి గుణత్రయ విభాగ యోగం అని 14వ అధ్యాయం చాలా బాగుంటుంది. ఇప్పుడే మనం అసలైనటువంటి సినిమాకి వెళ్తున్నాం. అభి పిక్చర్ బాకీ హై అంటారు మన వాళ్ళు. ఇప్పటి వరకు మనము ట్రైలర్ చూసాము, రేపు నుండి అసలైనటువంటి పిక్చర్ బాకీ ఉంది కాబట్టి రేపు చూద్దాం. అందుకే ఇక ఈ అధ్యాయం కూడా ఎవ్వరు మిస్ కాకుండా అందరూ కూడా అటెండ్ అవ్వండి. ఈ చిన్న అధ్యాయము గుణత్రయ విభాగం అయిన తర్వాత మీ అందరిలో మీకు ఇక ఎటువంటి టెస్టింగ్ అక్కర్లేదు, మీకు తెలిసిపోతుంది నేను ఎటువంటి గుణంలో ఉన్నాను, దేన్ని పెంపొందించుకోవాలి, దేన్ని తగ్గించుకోవాలి, ఈ గుణాలు దాటి ఏ విధంగా వెళ్ళాలి, ఇవన్నీ కూడా మీకు రేపటి క్లాస్ నుండి వస్తాయి. హరి ఓ తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.